హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి చోలే మసాలా కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మరి అది ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దామా? అయితే ముందు రోజు నైట్ మనం పడుకునే ముందు ఈ శనగలు నానబెట్టుకుని ఉంచుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ఒక 2 ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 టమాటాలని పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యూరీని ఇందులో వేసుకుని దీంతో పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న కాబూలీ శనగలు ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 cups వాటర్ పోసేసుకుని విజిల్ పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానిస్తే మన చోలే మసాలా కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.